అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఒక్కసారి మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఫిరోజ్ ఖాన్ ఉన్నారు. ప్రధానంగా ఏదైతే ఈ నేషనల్ హెరాల్డ్ కేసు ఉందో ఆల్రెడీ ఇది కోర్టులో జరుగుతుంది. ఇలాంటి సమయంలో మీరు బీజేపీ ఆఫీస్ను ముట్టడించడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏమంటే అమ్మా, ఫస్ట్ డే నుంచి మేము చెప్తున్నాం క్లియర్ కట్, ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో ఒకవేళ కేసు అయితే సొసైటీ కేసు, అది మీరు ఈడీకి ఎంటర్ చేపించినారు, మనీ లాండరింగ్ అని చెప్తున్నారు. ఏమైంది? ఇప్పుడు కోర్టులో ఛార్జ్షీట్ పెట్టినప్పుడు జడ్జ్ ఏమన్నారు, రౌజ్ అవెన్యూ కోర్టులో, మేము ఈ ఛార్జ్షీట్ యాక్సెప్ట్ చేయను, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లో మనీ లాండరింగ్ లేదు, సత్యం గెలిచింది. ఇప్పుడు బీజేపీకి ఒక్కటే మైండ్లో గాంధీ పరివార్ పేరు ఎట్లా పాడు చేయాలి, ఆ పేరుకి బలైన్ ఎట్లా చేయాలి, బద్నాం ఎట్లా చేయాలి, కరప్ట్ ఎట్లా ప్రూఫ్ చేయాలి. ఫస్ట్ డే నుంచి మేము ఒక్కటే చెప్తున్నాం, ఈడీకి కానీ ఇన్కమ్ ట్యాక్స్కి కానీ సిబిఐకి కానీ లేటెస్ట్గా ఎలక్షన్ కమిషన్కి మీరు ఒక వెపన్ లాగా యూజ్ చేస్తున్నారు. మీ మైండ్లో ఒకటే ఉన్నది, గాంధీ పరివార్కి ఎట్లా బద్నాం చేయాలి. రౌజ్ అవెన్యూ కోర్టు కొట్టేసింది కూడా ఈడీ వేసిన ఛార్జ్ షీట్, కానీ కేసుని ఇంకా కొట్టేయలేదు కదా అని బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇది బిగినింగ్, ఫ్యూచర్లో ఏమవుతుంది, అక్విట్ అవుతుంది కేసు. ఇంత పెద్ద అలిగేషన్ మా మీద పెట్టినారు అనవసరంగా, ఆ దొంగలంగా అలిగేషన్, అది తప్పు అలిగేషన్. సో ఆ జడ్జ్ గారు చెప్పేస్తారు. సో ఇక్కడ మారలీ 80% మా విక్టరీ అయిపోయింది. సింపుల్, టైం వచ్చినప్పుడు మేము అక్విట్ అవుతాం. ఇప్పుడు మన్రేగా ఉన్నది, మన్రేగా మీరు పేరు చేంజ్ చేస్తారు, మీరు వికసిత్ భారత్ జీ రామ్జీ అని పెట్టినారు. రామ్జీ అంటే దేవుడు, మేము పూజిస్తాం, ఆదరిస్తాం. మహాత్మా గాంధీ పేరు ఎందుకు చేంజ్ చేస్తారు మీరు? మీకు ప్రాబ్లం గాంధీతో. అంటే ప్రధానంగా మీరు ఏ గాంధీ గురించి చెప్తున్నారో, ఇదే గాంధీ కుటుంబానికి ఏజేఎల్ నుంచి యంగ్ ఇండియా నుంచి పెద్ద ఎత్తున నిధులు తరలించారు, పెద్ద ఎత్తున మనీ లాండరింగ్కి పాల్పడ్డారు అంటూ కూడా కేసు నమోదైంది కదా, ఏకంగా ఎంపీఏ కేసు నమోదు చేశారు కదా. కేస్ బుక్ అయింది, అలిగేషన్లు పెడుతున్నారు, ప్రూఫ్లు ఎక్కడ? ఇప్పుడు ఎట్లా ఉండాలి అంటే, ఓట్ చోరీ ఉన్నది, ఓట్ చోరీ మీద మేము అలిగేషన్ కూడా చేస్తాం, ప్రూఫ్లు కూడా పెట్టినాం. మీరు ప్రూఫ్లు పెట్టాలి కదా, ఉట్టి అలిగేషన్ చేస్తే కాదు కదా. అండ్ ఇక్కడ మారలీ మా విక్టరీ అయిపోయింది కదా. సో ఈడీకి కానీ ఎలక్షన్ కమిషన్కి కానీ సిబిఐకి కానీ ఇన్కమ్ ట్యాక్స్కి కానీ మెహర్బానీ చేసుకొని ఈ కాన్స్టిట్యూషనల్ అటానమస్ బాడీస్కి మీరు ఒక వెపన్ లాగా యూజ్ చేయకండి. మీరు గాంధీ పరివార్కి ఫినిష్ చేయాలి అనుకుంటున్నారు, గాంధీ పరివార్ ఫినిష్ కాదు, ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చిన పరివార్. ఇప్పుడు మీరు వందే మాతరం మీద టైం వేస్ట్ చేస్తారు పార్లమెంట్లో. ఎందుకు అమ్మా? వందే మాతరం తెచ్చింది కాంగ్రెస్, ఇండిపెండెన్స్ తెచ్చింది కాంగ్రెస్, తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్. సో కాంగ్రెస్ ఫినిష్ కాదు, గాంధీ ఫినిష్ కాదు. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే గాంధీ కుటుంబం పైన ఎన్ని కక్షపూరిత రాజకీయాలు చేసినా కూడా అది జరగదు. సో ఖచ్చితంగా సత్యమే గెలుస్తుంది అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఒక్కసారి మనం గాంధీ భవన్ పరిసర ప్రాంతాలు కూడా చూడొచ్చు, మొత్తం కూడా కాంగ్రెస్ శ్రేణులతో నిండిపోయింది. పీసీసీ కోసం కూడా ప్రస్తుతం వెయిట్ చేస్తూ ఉన్నారు. పీసీసీ అండ్ మీనాక్షి వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా బీజేపీ కార్యాలయానికి కూడా ముట్టడిగా వెళ్తారు. అయితే ప్రధానంగా మొదటి నుంచి కూడా చెప్తుంది ఏంటంటే, ఈ ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు అనేది ఒక బోగస్ కేసు, ఇదంతా కూడా కక్షపూరిత రాజకీయం, అంటే గాంధీ కుటుంబ పేరుని డ్యామేజ్ చేయడానికి పెట్టినటువంటి కేసే కానీ ఈ కేసులో నిజాలు లేవు అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా కాంగ్రెస్ శ్రేణులు కొంతమంది ఉన్నారు, నేతలంతా కూడా వచ్చారు, బీజేపీ కార్యాలయం ముట్టడికైతే పెద్ద ఎత్తున ప్రయత్నిస్తూ ఉన్నారు.